వెండి బంగారములు కోరదగినవిగా ఎంచి చాలామంది ఈ లోకంలో ఉన్న డబ్బును, వెండి బంగారములను సమకూర్చుకోవడానికే ప్రయత్నపడుతూ ఉంటారు. అయితే ఏది మన జీవితంలో కోరదగినది అని మనం ఆలోచన చేస్తే, వెండి బంగారాలు ధనాన్ని సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి అబద్ధికుడుగాను, మోసగాడుగాను, దొంగగాను, నరహంతకుడుగాను మారిపోతే అది ఏ మాత్రము కూడా మంచిది కాదు. కానీ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ రోజున మన ఇంటికి వచ్చేటటువంటి అల్లుడైనా లేక కోడలైనా చాలామంది కేవలం అందాన్ని చూస్తారు, నెలకి ఎంత శాలరీ వస్తుందో చూస్తారు, వెనకాల ఎంత ధనం వస్తుందో చూస్తారు. కానీ అది కాదు మనం కోరుకోవలసింది. కానీ ఒక వ్యక్తికి మంచి గుణం, మంచి పేరు, మంచి బుద్ధి ఉందా లేదా అని మనం పరిశీలన చేసి మనం మంచి పేరు సంపాదించుకోవడానికే మనం జీవించాలి. కానీ వెండి బంగారాలను సంపాదించుకోవడానికి కాదు అని గుర్తుంచుకోవాలి.